ఆశయాలను సాధిస్తాం నీ ఆశయాలను జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత ఈరోజు తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లా కేంద్రం సంగారెడ్డిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ విద్యార్థి సంఘం గత ఏడాది ఆగస్టు 18న ఆవిర్భవించడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆయన యొక్క చరిత్ర చాలా సామాన్యులకు ఎంతో స్ఫూర్తినిచ్చేటువంటి చరిత్ర. వరంగల్ జిల్లాలో పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆయన ఒక సామాన్య గౌడ కులంలో పుట్టి ఆయన అప్పుడు ఉన్నటువంటి అణచివేత దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తన మిత్రులందరినీ కూడగట్టి ఆయన మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఎన్నో కోటలను నిర్మించి ఆయన ఒక గొప్ప చరిత్రను సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. గోల్కొండ కోట మీద కూడా జెండాను ఎగురవేసి ఆయన సామాన్యులు కూడా ఈరోజు పాలకులుగా కావచ్చు అని చెప్పి నిరూపించి మన తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన యొక్క స్ఫూర్తితోని మేము కూడా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులకు నాణ్యమైన విద్య, స్కాలర్షిప్లు, వాళ్ళకు ఒక నాణ్యమైన భవిష్యత్తు అందే విధంగా పోరాటం చేయడానికి మేము సర్దార్ సర్వాయి పాపన్నను పూర్తిగా తీసుకొని పోరాటం చేస్తాం. మన తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 3-4 ఏళ్ల నుండి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం వల్ల చాలామంది విద్యార్థులపైన, తల్లిదండ్రులపైన, కళాశాల యాజమాన్యాలపైన ఆర్థిక భారం పడుతూ చాలామంది కళాశాలలు కూడా మూసివేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే తమ యొక్క మొండి వైఖరిని మానుకొని విద్యార్థులకు ఏవైతే స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలో అది కూడా వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలి. వాళ్ళకు ప్రైవేట్ కాలేజీలకు మాదిరిగా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు బస్ సౌకర్యం కల్పించాలి. యూనిఫాము, షూజు, బ్యాగులు, బుక్కులు అన్ని విధాల సౌకర్యాలు కల్పించి వాళ్ళ కార్పొరేట్ విద్యను అందించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో విద్యార్థులందరినీ ఐక్యం చేసి నాణ్యమైన విద్య కోసం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. జోహార్ జోహార్. సాధిద్దాం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలు. సాధిద్దాం.